సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చేసినాయండి. ఫస్ట్ థింగ్ పాస్ అయితే ఏంటి? ఫెయిల్ అయితే ఏంటి? 2 థింగ్స్ తీసుకుంటే ఫస్ట్ పాస్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? సిఏ ఇంటర్‌కి వెళ్తారు. ఫస్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వీళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడదాం. తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మీరు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదండి. జనరల్‌గా ప్రొఫెషనల్ కోర్సెస్‌లో ఈ ఫెయిల్యూర్ అనేది కామన్. కానీ ఇక్కడితో స్టాప్ అవ్వకుండా మీరు పాస్ అవ్వటానికి ఏం చేయాలి అనేది థింక్ చేయాలి. ఫస్ట్ ఒకరోజు బాధగా ఉంటుంది. తర్వాత ఫర్దర్‌గా మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఎవరైనా సరే ప్రొఫెషనల్ కోర్సెస్‌లో ఒకవేళ ఫెయిల్ అయితే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే, మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అది ఫైండ్ ఔట్ చేసి వాటిని రెక్టిఫై చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్సెప్చువల్ లాగింగ్ ఉందా? లేదా కాన్సెప్ట్స్ అన్నీ బానే ఉన్నాయి. క్లాసెస్ విన్నాను కానీ తప్పు చేస్తున్నాను. ఆర్ రాంగ్ చేస్తున్నాను ఆన్సర్స్. అసలు నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకే తెలీదు. ఇలాంటి వాళ్ళందరూ చెప్పేదేంటంటే ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అంటే మనం రైట్ అనుకుంటాం. అప్పటి వరకు మనం చేసే ప్రొసీజర్ గాని, మనం చేసే ఆన్సర్ గాని బట్ అది రాంగ్ అని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే ప్రాపర్‌గా గైడెన్స్ ఇచ్చినప్పుడే. అంటే కోచింగ్ అనేది మళ్ళీ అవసరమా అనేది పాయింట్ వస్తుంది. సార్ మళ్ళీ అటెంప్ట్ మనకి నియర్ బై ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇంత తక్కువ టైంలో మనం ఏమైనా చేయగలమా? అంటే ఫస్ట్ థింగ్ నువ్వు కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా కోచింగ్ మళ్ళీ తీసుకోవాలనిపించినా చాలా తక్కువ టైంలో ఇప్పుడు సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చేవాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు. అసలు కోచింగ్ ఇచ్చేవాళ్ళే తక్కువ మంది ఉంటారు. మనం ఏంటంటే ఈ సీఏ ఫౌండేషన్ ఈవో బ్యాచ్ 45 డేస్‌లో అన్ని కాన్సెప్ట్స్ 95% ఆఫ్ ది కాన్సెప్ట్స్ క్లాస్ రూమ్‌లో కవర్ అయ్యేలాగా అండ్ క్లాస్ రూమ్‌లోనే క్వెషన్స్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఇవి చేయిచ్చడం వల్ల ఏమవుతుంది సార్ అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? ఎక్కడ మనం లాగింగ్ ఉన్నాం? మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ 45 డేస్‌లో క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ అండ్ మీరు ఎగ్జామ్‌కి క్వాలిఫై అవ్వడానికి ఏం కావాలో అవన్నీ చూసుకుంటాం. సార్ మిమ్మల్ని ఆల్రెడీ మేము టార్గెట్ అకాడమీ అనేది చూసాము. అది సీఎంఏ కదా! జనరల్లీ టార్గెట్ అకాడమీ అనంగానే చాలా వరకు సీఎంఏ ఎక్స్‌క్లూజివ్ సీఎంఏ ఇవి గుర్తొస్తుందండి. సో, ఈసారి మనం ఏం చేసామంటే ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసి, సెపరేట్ ఫ్యాకల్టీ క్రియేట్ చేసి, ఫోకస్ అకాడమీ ఈజ్ ఓన్లీ ఎక్స్‌క్లూజివ్ ఫర్ సీఏ. అంటే ఈ సీఏ కోర్స్ మొత్తం ఎక్స్‌క్లూజివ్‌గా బుక్స్ గాని ఏదైనా సరే ఫోకస్ అకాడమీ సీఏ తరపున అయితే ఫోకస్ అకాడమీ తరపునే జరుగుతాయి క్లాసెస్. సెపరేట్ యూట్యూబ్ ఛానెల్ కూడా క్రియేట్ చేసాం కొత్తగా. ఈవెన్ టార్గెట్ అకాడమీలో కూడా ఈ యూట్యూబ్ ఈ క్లాసెస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. సార్ ఫీజ్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది. ఎందుకు అంటే సార్ మిమ్మల్ని ఫౌండేషన్ క్వాలిఫై చేసి ఇంటర్ బ్యాచ్‌లో కూర్చోబెట్టాలి అని చెప్పేసి టార్గెట్. సింపుల్‌గా మనం చెప్పాలి అంటే ఒకటి మీరు ఏదైతే సీఏ ఫౌండేషన్ ఫెయిల్ అవుతారో ఇది కాన్సెప్చువల్ లాగింగ్ వల్ల అయితే మాత్రం మీరు చాలా తక్కువ టైంలో మళ్ళీ రివిజన్ ఎవరైనా చేస్తారా అంటే దాన్ని ఈవో బ్యాచ్ అంటారు. ఇది 45 డేస్‌లో మీకు ఉంటుంది. ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ వచ్చేసి మీకు రివిజన్ చేస్తారు. దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. రివిజన్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి కాబట్టి మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ గాని మీరు ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకుంటే. సార్ మేము ఆల్రెడీ ఫీజ్ కట్టేసాం కదా ఫౌండేషన్‌కి. మళ్ళీ ఫీజ్ అంటే కష్టం కదా! సార్ ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ ఫీజ్ రీజనబుల్ ఏదైతే ఉంటుందో మీరు ఇంటర్ ఇక్కడే జాయిన్ అయ్యేటట్లయితే మాత్రం ఇది డిస్కౌంట్ అడ్జస్ట్‌మెంట్ ఏదో ఉంటుంది. అదొకసారి మా స్టాఫ్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. నెక్స్ట్ సార్ మరి వాట్ అబౌట్ దిస్ ఇంటర్ అయితే ఏంటి సార్? సార్ సీఏ ఇంటర్ బ్యాచ్ అనేది మీరు క్వాలిఫై అయితే ఎక్కడ ఇంటర్ కోచింగ్ తీసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ సిలబస్ ఆన్ టైమ్‌లో కంప్లీట్ అవ్వాలి. అండ్ కాన్సెప్చువల్‌గా మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయాలి. బుక్స్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ క్వెషన్స్ కూడా క్లాస్ రూమ్‌లో డిస్కస్ చేయాలి. ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఎక్కడ కోచింగ్ ఇస్తారు? అండ్ ఇంకోసారి క్లాసెస్ మిస్ అయినా సరే మనకి రికార్డింగ్ క్లాసెస్ ఆ రోజు జరిగిన క్లాస్ ఆ రోజే వచ్చేసేయాలి. మళ్ళీ ఇంకొకసారి క్లాస్ చూసుకోవడానికి. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరగాలి. ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్ అవ్వాలి ప్రతి క్లాసు. అంటే మనం రాలేని పక్షంలో బాగా ఫీవర్ ఉన్నప్పుడు ఇంట్లో నుంచి కూడా క్లాస్ చూసే అవకాశం ఉండాలి. అండ్ ఇంకొకటి ఒకవేళ క్లాస్ మళ్ళీ చూడాలనుకున్నా మళ్ళీ చూసే అవకాశం కూడా ఉండాలి. అన్‌లిమిటెడ్ వ్యూస్‌తో. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అది ఫోకస్ అకాడమీలో ఉంటాయి. అండ్ ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ ఇంకొకటి రివిజన్ ఎగ్జామ్స్ అవి కూడా కండక్ట్ చేసి ప్రాపర్‌గా ట్రైన్ చేస్తే సీఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఫస్ట్ అటెంప్ట్‌లో సీఏ ఇంటర్ క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయండి. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే 10th మార్చ్ స్టార్ట్ అవ్వబోతుంది. మీరు ఫెయిల్ అయితే సీఏ ఫౌండేషన్ ఈవో బ్యాచ్‌కి జాయిన్ అవ్వచ్చు. పాస్ అయితే మాత్రం సీఏ ఇంటర్ బ్యాచ్‌కి జాయిన్ అవ్వచ్చు. సార్ రెగ్యులర్ బ్యాచ్ అండి సీఏ ఇంటర్ అనేది. సార్ ఏదైతే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. అంటే మనం సీఎంఏ చేద్దామా ఇవన్నీ. సీఏ అని ఫిక్స్ అయితే ఎక్స్‌క్లూజివ్ సీఏ చేసేసుకోండి.
సీఎంఏ ఎగ్జామ్స్ కూడా మేము రాయిస్తాం ప్యారలల్గా. సో ఇండైరెక్ట్ హింట్ ఏంటి సార్ అంటే మీకు నెక్స్ట్ ఇట్స్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ 2026లో సీఎంఏ సిలబస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా 3 పేపర్స్ పాటర్న్లోకి తీసుకురావచ్చు, గ్రూప్ వైజ్ 3 పేపర్స్. అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోవద్దు. సీఏ అనుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్ సీఏ మీద ఫోకస్ చేయండి. అండ్ మెటీరియల్ అవ్వచ్చు ఏదైనా సరే సపరేట్ బ్రాండింగ్తో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఫోకస్ అకాడమీలో జాయిన్ అయితే ఎక్స్క్లూజివ్ సీఏ కోచింగ్ అనేది వస్తుంది. అండ్ ఇది ఓవరాల్గా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా సరే ఈ వీడియో షేర్ చేయండి. ప్రాపర్గా ఈ పర్టికులర్ క్లాసెస్ ఈకో బ్యాచ్ అవ్వచ్చు, ఈ ఇంటర్ బ్యాచ్ అవ్వచ్చు యూస్ చేసుకోండి. ఫీజు అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్, బై.